మరి అదేవిధంగా యూనియన్ ఆఫీసు ఉన్నట్టుగా ఏదైతే ముందు రోజు తెల్లారి కొండమురళి కొబ్బరికాయ కొట్టే ముందు రోజే దీన్ని భూస్థాపితం చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి హౌస్ ఫోటోస్ కూడా ఉండడం జరిగింది. మంత్రి సురేఖ గారు ఆనాడు కార్మికులకు ఎలక్షన్ ముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పక్కకుండి వాగ్దానం ఇప్పించింది. కార్మికులకు ఎవరికైతే ఎక్కడైతే స్థలాన్ని కోరుకుంటారో అక్కడ ఇప్పిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. పైపెచ్చు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుల మీద అవాక్కులు చివాక్కులు పేలి ఆ రోజు కార్మికులను నమ్మి వాళ్ళ నమ్మబలికి నమ్మించి ఆ రోజు వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలో ఉండి వారు మాట్లాడే విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే సురేఖ గారికి కార్మికులు కూడా మాట్లాడతారు, అవి ఏం మాట్లాడుతున్నారు అనేది. కొత్తవాడలో పద్మశాలి భవనంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, సెక్రటరియట్ పోయి చేయడం జరిగింది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చేయడం జరిగింది, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీలో కూడా చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది, సీతక్క గారికి ఇవ్వడం జరిగింది, మేము నరేందర్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. కార్మిక భవనం కాపాడమని తిరగని నాయకుల దగ్గర లేదు, తిరగని స్థలం లేదు. మరి అటువంటి పరిస్థితులలో